హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లకు సంచలన ఆదేశాలు అండి. సో దేశ చరిత్రలోని తొలిసారిగా అమలు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనండి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మిమ్మల్ని అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయితే జరగనుంది. సో వయోవృద్ధులు గానీ, దివ్యాంగులు గానీ, ఎన్నికల సిబ్బందికి అవకాశం ఇది ఇచ్చిందండి. 6 రోజుల పాటు కొనసాగనున్న ప్రక్రియ. 13,00,000 పత్రాల ముద్రణ అయితే పూర్తయింది. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ వచ్చే నెల 3 తేదీ నుంచి అయితే ప్రారంభమయ్యేందుకు అధికారులు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు అయితే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అయితే అవకాశం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ అయితే కేంద్రాల్లో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సో మే 3న ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. సో 8వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది మొత్తం ప్రక్రియ అంతా. సాధారణ పోలింగ్ తేదీ కన్నా 4 రోజుల ముందుగానే ఇది పూర్తి చేయాలని అయితే ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పెట్టి వచ్చే నెల 2వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. సో ఈవీఎం యంత్రాలపైన ఉంచే బ్యాలెట్ పత్రాలను హైదరాబాద్లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. సో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.